ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నిన్నటి దినంన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ ట్విట్టర్లో వారు కామెంట్ చేయడం నిజంగా హాస్యాస్పదం. ఏమని చేశారంటే, అగైన్ కమ్స్ బ్యాక్ కోడి కత్తి అని చెప్పి వాళ్ళు చేస్తారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఒక మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారు ఖండించాల్సింది పోయి వారిని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని మీరు ఆలోచించాలి. ఈ రోజున గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఆ రోజున తిరుపతిలో దాడి జరిగితే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ఆ రోజున తిరుపతిలో ప్రజల మద్దతుతో ఆ రోజు నడి రోడ్డు మీద ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. ఇలా చేయడం అప్రజాస్వామికం అనేటువంటిది. అంటే అప్పటికి ఇప్పటికీ ఏ రకంగా ఉందనేది చూడండి. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు సిద్ధం సభలకు వచ్చేటువంటి జనాన్ని చూసి, జనసముద్రాన్ని చూసి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేక ఇంకెవరో వారిని రాయితో కొట్టడం అనేటువంటిది నిజంగా ఈరోజు ప్రజలు ఏ రకంగా చూస్తున్నారనేటువంటిది తెలుగుదేశం పార్టీ వారికి తెలియాలి. వారు అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ఆ రక్షణ వలయం అంతా కూడా గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు ఎలక్షన్ కమిషన్కు వారు లెటర్ రాసి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేటువంటిది వారు ఆ రోజు దిశ నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆ రక్షణ వలయంలో ఉన్నటువంటిది పోలీస్ ఆఫీసర్స్ది విఫలం అనుకోవాలన్నా మీరు ఏమనేది మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రజలు వారి వెన్నంటి ఉండి వారికి ధైర్యంగా కల్పిస్తూ వారి యాత్రను ఈరోజు సుదీర్ఘంగా వేలాది మంది కాకుండా లక్షలాది మంది వారి వెంట ప్రయాణం చేస్తూ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో 2024 రేపు మే 13లో జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్కు వీరందరూ కూడా మద్దతు ఇస్తూ ఆ మద్దతుని ఈరోజు చూస్తూ ఉంటే మనకు ఒక జనసముద్రంలా కనిపిస్తూ ఉంది. ఇటువంటి టైంలో మన ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు దాడి జరిగినందుకు వారు ఇంకా చెప్పాలి, సపోర్ట్ చేయాలి. అయ్యా దాడి జరిగింది, మేమంతా మీ వెనుక ఉన్న మీకు సపోర్ట్ చేస్తున్నటువంటిది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు నిన్న ట్విట్టర్లో చేయడం జరిగింది ఇది అప్రజాస్వామికమని. అంతేకాకుండా పలు రాష్ట్ర నేతలందరూ కూడా వారి ట్విట్టర్లో వారికి చెప్పడం జరిగింది ఇది అప్రజాస్వామికమని. మరి అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఎందరో మేధావులు ఈరోజు వారు చెప్తా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అందుకు ఈ రోజున ఆ ట్విట్టర్లో స్వచ్ఛంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ పేజీలో ఇవ్వడం జరిగింది. అంటే ఇది నైతికంగా ఎక్కడి దాకా అనేటువంటిది ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఒక్కసారి వారికి జ్ఞానోదయం కలగాలి. ఇటువంటి రసరంజకమైన పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరు ఇలా దాడి చేస్తున్న దాన్ని ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారని అంటే దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా పక్షాన ఉన్నారని మేము రేపు ఎలక్షన్ రూపంలో రేపు తెలియకోరుతున్నాం. అంతేకాకుండా ఇటువంటి దాడులను ప్రజా సంఘాలు నాయకులందరూ కూడా ఖండించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
నిన్న జరిగిన సంఘటన మనమంతా చూసినాం. చంద్రబాబు నాయుడే ఈ కుట్రలో భాగంగా ఉన్నాడని కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత లోకేష్ అందరూ రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈరోజు రెచ్చగొట్టినారు కాబట్టే ఇంత ధైర్యంగా నిన్న దాడి చేసినా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని ప్రజలు కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాను, తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళ పరిపాలన 14 ఏళ్ళుగా చూసినాం. ఆ 14 ఏళ్ళ పరిపాలన కంటే ముందు కూడా అదే విజయవాడలోనే చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతోనే రంగానత్త చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటివన్నీ ఆలోచనలు వచ్చేది ఒక చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్, దానికి తగ్గట్టుగా లోకేష్ కూడా. ఎందుకంటే ఎర్ర బుక్కు అనే ఒక చెప్పడం చేస్తాడు, ఎర్ర బుక్కులో రాసుకుంటా ఉన్నాను, రేపు అధికారం వచ్చిన వెంటనే అందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఈ విధంగా ఈ ఆలోచన ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తారా, తరిం కొడతారా అనేది కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దాడిని ప్రతి వారు ఖండిస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎవరు కూడా దీని మీద సరైన స్పందన లేదని కూడా. ఎందుకంటే వాళ్ళ పాత్ర ఉంది కాబట్టే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంత అరాచకాలు జరిగే పరిస్థితి ఎలక్షన్ల వరకు ఉంటాయి. ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా గలాటలు అన్నీ కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏదేమైనా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తరిముట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. మే 13వ తారీఖున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రం నుంచి తరం కొడతారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఇంతమంది ముఖ్యులు పరిపాలించినా కూడా ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచనలు లేవు. ఈ చంద్రబాబు నాయుడు ఆలోచనలే ఇవన్నీ కూడా అని చెప్పేసి గట్టిగా చెప్తా ఉన్నాం. దీనికి తగ్గట్టుగా తోడుగా పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా మాట్లాడతారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఏమన్నా అవసరమా, ఇది మీరు ఏం చేస్తారు, ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పేసి ఆలోచించుకోకుండా ఇలాంటి ముఖ్యమంత్రి మీదే ఈరోజు దాడులు చేయించే పరిస్థితి ఉందంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏ విధంగా వాళ్ళకి రక్షణ ఉంటా అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడు జరిగిన సంఘటన మీరు బాగా ఆలోచించాలి ప్రజలంతా కూడా చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళని క్షమించొద్దని ప్రజలు కోరుతాను. ఎందుకంటే ఓటుతోనే వీళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి కూడా ఎప్పుడు ఊహించలేదు ఎవరు కూడా. ఎంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున బస్సు యాత్రలో పాల్గొంటున్నటువంటి ప్రజలను చూసి ఓర్చుకోలేక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డికి అంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఆదరణ ఉందని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది. ఏదన్నా ఈరోజు ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ కూడా ఈరోజు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇవన్నీ కూడా చేయిస్తే భయపడతాడేమో జగన్మోహన్ రెడ్డి, భయపడి బస్సు యాత్ర వదిలేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిరికివాడు కాదు, ధైర్యంగా ముందు పోయే మనిషి జగన్మోహన్ రెడ్డికి. అంతే, మీరంతా కూడా ఎన్ని విధాలుగా కుయుక్తులు కుతంత్రాలు పడినా జరిగే పరిస్థితి ఏం లే. ధైర్యంగా ప్రజలు లేకపోతాడు. ఏ విధంగా కూడా ఇలాంటి ప్రాణానికి భయపడే పరిస్థితి లేదు. ఏదన్నా మీకు భయం ఉండొచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళకంతా ఏమంటున్నారు తెలుసా? ఈరోజు వాళ్ళంతా జెడ్ కేటగిరీ కావాలి, వాళ్ళు అందరూ కూడా జెడ్ కేటగిరీ కావాలంటారు. లోకేష్ గారు జెడ్ కేటగిరీ ఇచ్చినారు. ఇంత కింద దాడడం ఏమైనా ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి జెడ్ కేటగిరీ కావాలని చెప్పేసిన పరిస్థితి ఏదైనా ఉందా? మగాని మాదిరిగా ముందుకు పోతా ఉన్నాడు. ప్రజలు అండ ఉంది, ప్రజలే నాకు తోడని చెప్పేసి ప్రజలు నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాడు. మళ్ళీ ఈయన చేసే పరిస్థితి ఏముంది? ఈయనకి జెడ్ కేటగిరీ కావాలంట, పవన్ కళ్యాణ్కి జెడ్ కేటగిరీ కావాలంటే ఇలాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తారా అనేది కూడా ప్రజలు గమనించాలా. ఏదున్నా ఇలాంటి చుట్టూ వలయంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ భద్రత కోసం, అంటే ప్రజల భద్రత కోసం కాదు,
వాళ్ళ భద్రత కోసమే వాళ్ళు కాపాడుకునేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ధైర్యంగా పోదాం ప్రజల్లేకని చెప్పేసి ఆలోచన వీళ్ళకి ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడుకి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు, లోకేష్కి లేదు. ఇలాంటి పిరికి వాళ్ళకి మనం ఓటేసి వాళ్ళని చూడాలంటే ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఓటేయద్దండి దయచేసి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, అన్ని వర్గాల వారిని కోరుతా ఉన్నాం. జగన్ రెడ్డి చేసే మంచి పరిపాలనని మళ్ళీ మనం కావాలనుకుంటే అందరూ కూడా మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా నిలబడి మీరే వలయంగా ఉంటూ ఆయన కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే హత్యా రాజకీయాల్లో గనుడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ చూసినా రాజకీయాలే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంతమంది హత్యా రాజకీయాలకు గురైనారో మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆదంలో మరేగౌడు ఉదాహరణకు చెప్తా ఉన్నాను. ఇలాంటివి ఎన్నో రాష్ట్రంలో జరిగినాయి. ఎన్నో రకాలుగా వాళ్ళు అప్పట్లో మల్లెల బాబ్జీ అని ఉండేవి. ఆయన పాత్రికేయుడు. ఆయన్ను కూడా ఆ రోజుల్లో హత్య చేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమాలు. ఎందుకంటే ఆ కుయుక్తులు కుతంత్రాలు చేసే విషయంలో చంద్రబాబు నాయుడుకో గనులని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాను. చిలకలపాటి నారాయణ రెడ్డి అదే తెలుగుదేశం పార్టీ హయాంలోనే మన కర్నూలు జిల్లాలోని చిలకలపాటి నారాయణ రెడ్డిని హత్య చేసిన కార్యక్రమం పరిస్థితి ఉంది. గతంలో ఈరోజు ఇవన్నీ కూడా ఉన్నాయనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏమంత ఆషామాషిగా వీళ్ళేదో ఏమీ లేదులే అనుకునే పరిస్థితి కాదు. వీళ్ళు చేసే హత్యా రాజకీయాలు చూస్తూ ఉన్నారు, వీళ్ళు చేసే అరాజకాలు చూస్తూ ఉన్నారు, అధికారులకు రావాలని ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదున్నా ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తూ ఉన్నారని కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే భయభ్రాంతులు చేయాలి. ఎలక్షన్ లోపల ఇలాంటివన్నీ కుయుక్తులు కుతంత్రాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓటేసేకి రానికుండా చేసే పరిస్థితి తీసుకురావడే ఆలోచన వీళ్ళలో ఉంది. ఎవరు కూడా ప్రజలు భయపడే పరిస్థితి లేదు. ప్రాణం ఎప్పుడైనా పోతుంది. ఈరోజు కాకపోతే రేపు పోతుంది. ఏం ఆలోచన చేసే పని ఏం లే, ఏ విధంగానైనా పోవచ్చు. అంతేగాని ప్రాణానికి భయపడి ఈరోజు ఏది కూడా చేయలేరు అనుకునే పరిస్థితి మాత్రము చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డికి భగవంతుడి రక్ష ఉంది, ప్రజలు అండ ఉంది. అది గుర్తుపెట్టుకోని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వారిని ప్రతి వారు ఖండించాలా, ప్రతి పార్టీ ఖండించాలా. మీరంతా కూడా ఇలాంటివి జరగకుండా ముందే మనం జాగ్రత్త పడితే ఇక ముందుకు జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను అన్ని వర్గాల వారిని అన్ని పక్షాల వారిని కోరుతా ఉన్నాను. దాన్ని జరగరాదని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ మరోసారి ఈ చంద్రబాబుని తరిమి కొట్టాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ, ఇలాంటి నాయకులు మనకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. ఏదున్నా కూడా జగన్ లాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. పేద ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధిలోకి వస్తారు. పేద ప్రజలకు సహకారంగా తోడుగా ఈరోజు జగన్ అండగా ఉన్నాడని కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం.